హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ప్లాట్ అనమాట, ఓన్లీ సింగిల్ ప్లాటే పరిచయం చేయబోతున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఈ ప్లాట్ దగ్గరే ఉన్నాను అనమాట. సో మంచి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. సో ఇది ఓనర్కి అర్జెంట్ అవసరం ఉండి, అంటే సార్ బిల్డర్ అనమాట, అర్జెంట్ అవసరం ఉండి సేల్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ లొకేషన్ ఎక్కడుంది, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. సో ప్రజెంట్ మనతోటి ఈ ప్రాపర్టీ అంటే ఈ ప్లాట్ ఓనర్ భువనధర్మి ప్రాపర్టీస్ ఎండి వెంకటేశ్వర్ గారు మనతో ఉన్నారు. సార్ బిల్డర్ కూడా. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మరి ఈ రోజు నాకు డైరెక్ట్ రాగానే పేపర్ ఇచ్చారు. సో ఈ ప్లాట్ అర్జెంట్ సేల్ కుంది అంటున్నారు. సో ఇక్కడ ఈ ప్లాట్ సైజ్ ఎంత సార్? ఇది మొత్తం యాక్చువల్లీ ప్లాట్ సైజ్ వచ్చేసి 30x54 అండి. టోటల్ గా 180 స్క్వేర్ యార్డ్స్ మనకి వెస్ట్ ఫేస్. ఇదంతా కూడా మనకి హెచ్ఎండి వెంచర్ లో ఉన్నది. ఇదంతా 4.5 acres వెంచర్, హెచ్ఎండి వెంచర్. ఇది మనకు మరి ఇండ్లు కనిపిస్తున్నాయి సార్? అవునండి. ఇప్పుడు పక్కన వచ్చేసి పక్కన కాలనీలు ఉన్నాయండి. అది కనిపించేది మనకి మారం ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్. అది ఇదంతా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ అనేది అంతా ఇంట్లో పక్కనే ఉంది. లొకేషన్ వచ్చేసి మనకి ఇది ఆదిబట్ల టీసీఎస్ పక్కనే ఉంటుందండి. ఆదిబట్ల టీసీఎస్ నుంచి పక్కన పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఎదురుగా వచ్చేస్తే మనకి ఇక్కడ హెచ్ఎండి వెంచర్ అండి. ఈ ఆదిబట్ల ఈ పరిసరాలు చూస్తే ఎక్కువ జీపీ లేఅవుట్లలో ప్లాట్స్ అమ్ముతాం అని చెప్తారు బిల్డర్స్ వస్తే. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం అంటే మీరు చూడడం కూడా వెంచర్ లోనే ప్లాట్ అమ్ముతా ఉన్నారు. సో అంటే ఏంటి సార్ రీజన్, ఎందుకు అమ్మేస్తున్నారు ప్లాట్ అర్జెంట్ అని చెప్తున్నారు? ఏంటి రీజన్? ఇది ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఆదిబట్ల పరిసర ప్రాంతాల్లో ఇంతకుముందు ఏంటంటే టీసీఎస్ రావడానికంటే ముందు కూడా అంత గ్రామ పంచాయతీ వెంచర్స్ అయినాయండి. అయితే రీసెంట్ గా వచ్చేసేసి ఇక్కడ చేయడానికి కూడా ల్యాండ్ అవైలబిలిటీ లేకుండా హెచ్ఎండి వెంచర్స్ చేయడానికి ఈ మధ్య కాలంలో ఇది 4.5 acres ఒక అవైలబిలిటీ ఉండడం వల్ల దీన్ని హెచ్ఎండి వెంచర్ గా తీసుకురావడం జరిగింది అన్నట్టు. దాంట్లో ఎస్పెషల్ గా ఇది మన 43 నెంబర్ వచ్చేసేసి ఇమీడియట్ గా మీకు సేల్ కి అందిస్తున్నాను. మేము ఏంటంటే కన్స్ట్రక్షన్స్ అండి, మాది భువనధర్మి ప్రాపర్టీస్ నుంచి చాలా కన్స్ట్రక్షన్స్ కూడా మార్కెట్ లో చేస్తుంటాము. సో మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కాబట్టి ప్రాపర్టీస్ ని మేము తీసుకొస్తుంటాము, అమ్ముతుంటాము. మాకు కన్స్ట్రక్షన్ కి అర్జెంట్ గా మాకు సేల్ కోసం ఉంది కాబట్టి మేము సేల్ చేస్తున్నాము. మీరు కన్స్ట్రక్షన్ కి అమౌంట్ అర్జెంట్ అవసరం అంతే అండి. రైట్ సార్. ఇప్పుడు మరి ఈ ఆదిబట్లలో మీరు ఆల్రెడీ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ మీద, బిల్డింగ్స్ మీద. సో అంటే ఈ ఆదిబట్లలో ఇక్కడ కొంటే లాభం ఏంటి? ఇప్పుడు ఈ ప్లాట్ కొంటే కస్టమర్కి ఏంటి లాభం? అసలు మీరు అమ్మేస్తున్నారు బానే ఉంది, నేను కొనాలంటే నేను ఆలోచిస్తా. జనరల్ గా భూమి మీద పెట్టే పెట్టుబడి ఎక్కడైనా కూడా రెట్టింపు అవుతుంది. కానీ ఇంకా మంచి ప్రైమ్ లొకేషన్ లో పెట్టడం వల్ల మనకు అతి స్వల్ప కాలంలోనే భూమి విలువ అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆదిబట్ల స్పెషాలిటీ ఏంటంటే చాలా కూడా ఇక్కడ వచ్చేసేసి 20-25,000 ఎంప్లాయీస్ ఉన్నారండి. తర్వాత పక్కన మనకు కుంగర కాలంలో ఫాక్స్కాన్ సిటీ అని చెప్పేసి ఉంటుంది, ఆ పక్కన ఎలక్ట్రానిక్ సిటీ ఉంటుంది. వీరందరికీ కూడా మనకి ఒక సిటీ వాతావరణంలో ఉన్నది ఆదిబట్ల టీసీఎస్ పరిసర ప్రాంతాల్లోనే ఉందండి. సో అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా, ఉద్యోగులందరూ కూడా ఈ ఏరియాలోనే మనకు పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్ అని చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. అన్ని హాస్టల్ బిల్డింగ్స్ అండి అవన్నీ. సో అక్కడ వాళ్ళందరూ చూసి ఇక్కడ ఈ ఏరియాలోనే మనకు అకామిడేట్ అవుతున్నారు. సో ఇక్కడ మనం ప్లాట్ కొంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు జనరల్గా వచ్చే అప్రిషియేషన్తో పాటుగా మనకు కమర్షియల్గా కూడా మనం ఈ ప్లాట్లో మనం కమర్షియల్ బిల్డింగ్ కట్టుకొని రెంట్లకు ఇచ్చుకోవడం వల్ల కేవలం మనం ఒక 180 స్క్వేర్ యార్డ్స్ మీద నెలకి 1,20,000 రూపాయల ఇన్కమ్ మనం తీసుకోవచ్చు అండి. 1,20,000 రూపాయలు రెంటల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. 100% కంఫర్ట్ ప్లేస్. 4 floors వరకు కట్టుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అందరూ కూడా 4 floors వరకు కడుతున్నారు. 4 floors వరకు మనం కట్టుకోవచ్చు. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసేసి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్స్ అట్లా వేసుకుంటే పోతే గ్రౌండ్లో పార్కింగ్ వస్తుందండి. ప్లస్ మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్లో కావాలనుకుంటే ఓనర్స్ డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వేసుకోవచ్చు, ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్, దానిపైన మళ్ళీ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్. ఓవరాల్గా వచ్చేసేసి ఒక 7-8 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్, ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్కి మనకు అప్రాక్సిమేట్లీ 1,20,000 రూపాయలు ఖచ్చితంగా రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. ఆల్రెడీ ఇక్కడ వేరే బిల్డింగ్స్లో వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ మాదాపూర్లో ఉండే కమర్షియల్ ప్రాపర్టీస్ ఓనర్స్ అందరూ కూడా, బిల్డింగ్స్ ఓనర్స్ అందరూ కూడా మన ఆదిబట్లలో ప్లాట్స్ పర్చేజ్ చేసి హాస్టల్స్ బిల్డప్ చేసేసి రెంట్లకు ఇచ్చేస్తున్నారు. సో అవకాశం అనేది ఇక్కడ ఉంది మనకి. అది సో అంటే సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీనికి కనెక్టివిటీ మెయిన్. సో మెయిన్ ప్లాట్ కొంటే నాకు రోడ్ ఎక్కడ ఉంది, సో ఔటర్ రింగ్ రోడ్కి ఎంత దూరం, సిటీకి ఎట్లా రావాలనేది అడుగుతారు. చెప్పండి. మాది వచ్చేసి ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్ కి సమీపంలో వాకబుల్ డిస్టెన్స్ లో ఒక 500 మీటర్ల పరిధిలోనే ఉందండి. పక్కన చూసుకుంటే బొంగళూరు జంక్షన్, బొంగళూరు ఔటర్ రింగ్ ఎగ్జిట్ 12. మన సిటీ నుంచి వస్తుంటే, గచ్చిబౌలి నుంచి వస్తుంటే ఎగ్జిట్ నెంబర్ 12 పక్కనే ఉంటుందండి. ఇట్లా సిటీ నుంచి వస్తుంటే ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నుంచి ఒక 8 కిలోమీటర్ల పరిధిలో మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ కానుకొని మా వెంచర్ ఉందండి. ఇది పూర్తిగా హెచ్ఎండిఏ వెంచర్ అండి. ఆల్ అప్రూవల్స్ అన్ని ఎవ్రీథింగ్ అన్ని డెవలప్మెంట్ చేశారా వీళ్ళు బిల్డర్స్? ఏమేం చేశారు సార్ డెవలప్మెంట్స్? ఈ వెంచర్ లో మనకు ఫెసిలిటీస్ వచ్చేసేసి 30 feet రోడ్కి మనము వచ్చేసి బీటీ రోడ్, అన్ని 30 feet రోడ్స్ ఉన్నాయండి. అన్ని 30 feet రోడ్స్కి బీటీ రోడ్స్ వేయడం జరిగింది.
వాటికి అలాగే ఫుట్పాత్కి కూడా మనం అన్ని పార్కింగ్ టైల్స్ పాటు ఫుట్పాత్ కూడా ప్రొవైడ్ చేయడం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి, ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, బోర్ ఫెసిలిటీ ఉంది. అలాగే మనకు ముఖ్యంగా ఏంటంటే పార్క్ ప్లేస్ కూడా చాలా అందంగా చెట్లతో అన్ని డెవలప్ చేసినటువంటి పార్క్ ప్లేస్ కూడా మనకు ఉందండి. దాని తర్వాత మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, తర్వాత వాటికి గేట్ ఉంది, వాచ్మెన్ కూడా ఉంటారు. కాబట్టి మీకు సురక్షితంగా హెచ్ఎండి వెంచర్ అంటేనే చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ. మనకి చెట్లు కూడా ఆల్రెడీ పెరిగాయండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ దాదాపు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మేము బిల్డర్స్ అందరం కూడా కలిసి మేమే స్టార్ట్ చేస్తున్నాం ఇవన్నీ. అంటే సార్ ఒకవేళ అంటే ఈ ప్లాట్ కొన్న కస్టమర్ ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు లేదు ఇల్లు కట్టేయాలంటే మీరు కట్టేస్తారా సార్? తప్పకుండా సార్. మాదేంటంటే బేసికల్గా మేము 15 years నుంచి అంజలి కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఈ సరౌండింగ్లో చాలా ఇండివిజువల్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా కట్టేసామండి. ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ బిల్డింగ్ కట్టేయమంటే మేమే స్వయంగా లోన్ ఫెసిలిటీ కల్పిస్తూ వాళ్ళకి మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి రెంటల్ ఇన్కమ్స్తో సహా అన్ని వాళ్ళకి మేము రెడీ చేసి ఇస్తామండి. ఓకే సార్, మరి దీని కాస్ట్ ఎంత ఉంది సార్ ప్రజెంట్ మీరు అమ్మే కాస్ట్? యాక్చువల్గా అయితే మా పక్కన ప్లాట్ వాళ్ళందరూ కూడా 50-55,000 అట్లా చెప్తున్నారండి. మాకేంటంటే కొంచెం అర్జెంటుగా ఉంది కాబట్టి ఇమీడియట్గా అవుట్ రేట్ టర్న్ వస్తే 46,000 per square యార్డ్ ఇస్తామండి. ఇంకోటి ఏంటంటే ప్రైస్ కంపారిజన్ చూసుకుంటే అండి, ఆ పక్కన మన గ్రామ పంచాయతీ వెంచర్లోనే 70,000 ఏవో పోతుందండి. 70-75 అక్కడ ముందుకు వెళ్తున్న కొద్దీ టీసీఎస్ ముందుకు వెళ్ళిన తర్వాత 1,00,000 రూపాయల వరకు అక్కడ ఉందండి గజం. ఎందుకంటే ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా, కమర్షియల్ ప్రాపర్టీస్ కాబట్టి 1,00,000 రూపాయలు అక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు గ్రామ పంచాయతీ వెంచర్లోనే అందుకోలేని రేట్లు ఉన్నాయి. మనకి హెచ్ఎండి వెంచర్లో ఇప్పుడు ఈ రేట్ ఉందండి. నాకు తెలిసి ఇంకొక 4-5 నెలల్లో బిల్డింగ్స్ అన్ని లేచిన తర్వాత నేను గన్ షాటే చెప్పగలుగుతా, ఈ 46,000 రూపాయలు 66,000 రూపాయలు పోయే అవకాశం ఉందండి. 20,000 అప్రిషియేషన్ ఈజీగా అవుతుంది 6 నెలల్లో. సో అంటే ఇప్పటికి ఇల్లు కట్టుకోవడానికి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లో మీరు అన్నట్టు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు పవర్ తెచ్చుకోవాలి, వాటర్ తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడైతే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈజీ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవాలి. అవునండి. మరి ఈ ప్లాట్ అయితే బాగానే ఉంది. సో ఏరియా కూడా మంచి కంఫర్ట్ గానే ఉంది లొకేషన్. సో మీరు అంటే మీ పర్సనల్ గా అంటే మీరు మీ ప్రొఫెషనల్కి వస్తే ఇప్పటికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు కదా, సో అంటే ఇంకేమైనా కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ చేస్తున్నారు, ప్రజెంట్ అవైలబిలిటీ ఏమున్నాయి? మాది బేసికల్ గా 2009లో అంజలి కన్స్ట్రక్షన్స్ అని దాదాపు 17 years బ్యాక్ మేము స్టార్ట్ చేసామండి. ఇండివిజువల్ హౌసెస్ వచ్చేసి మేము బడంగపేట, బాలాపూర్, నాదర్గులు, ఆదిపట్ల ఈ పరిసర ప్రాంతాలలో దాదాపుగా ఒక 75 houses వరకు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టామండి. అంజలి హోమ్స్ పేరు మీద ఒకటి, తర్వాత అక్షయ రెసిడెన్స్ పేరు మీద 2 అపార్ట్మెంట్స్ కూడా చేసామండి. సో సుదీర్ఘ అనుభవంతో నేను చెప్తున్నానండి, మీకు ఈ ప్లాట్ మీద 100% రెంటల్ ఇన్కమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నిర్మోహమాటంగా వచ్చేసి తీసుకోవచ్చు. కంప్లీట్గా మీకు అజూరెన్స్ ఇస్తున్నామండి. 1,20,000 రూపాయలు మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది బిల్డింగ్ పైన. తర్వాత మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కూడా మీకు లోన్స్ కావాలంటే మేమే లోన్స్ ప్రొవైడ్ చేస్తూ మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తాం మేము. సార్ ఇప్పుడు జీపీ లేఅవుట్లో ప్లాట్స్ కోవాలంటే పర్మిషన్కి వెళ్ళాలి, ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ ఇంకా వగైరా ఉంటుంది. సో ఇది హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి కొన్న వాళ్ళకి ఈజీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాపర్టీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఆదిబట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లేదా ఎవరైనా కొనాలి లేదంటే ఎవరైనా దాచిపెట్టుకోవాలి ప్లాట్ కొని అంటే మరి ఆదిబట్ల ఎట్లా డెవలప్మెంట్ అయింది సార్? ఎందుకంటే మీరు ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఎట్లా డెవలప్మెంట్ అయింది ఆదిబట్ల అంటే స్టార్టింగ్ నుంచి? యాక్చువల్గా సార్ ఒకప్పుడు ఆదిబట్ల అనేది ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉండదండి. ఇది రాను రాను కాలక్రమేణా ఇది ఒక మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఇప్పుడు వాటి వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ లిమిట్స్లో గవర్నమెంట్ ప్రభుత్వం మన రీసెంట్గా అనౌన్స్ చేసిందండి. సో ఇంత ర్యాపిడ్గా గవర్నమెంట్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఆదిబట్ల తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అండి ప్రధానంగా వచ్చేసి ఇక్కడ కొన్ని కంపెనీస్ అండి చాలా వరకు సాఫ్ట్వేర్, అందులో ప్రథమంగా వచ్చేసి టీసీఎస్ అనేది చాలా పెద్ద కంపెనీ ఉంది. కాగ్నిజెంట్ కూడా రాబోతుందని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేశారు. తర్వాత ఫాక్స్కాన్ వచ్చేసింది, ఎలక్ట్రానిక్ సిటీ ఉంది. వీటితో పాటుగా నగరానికి అతి చేరువలో ఉన్నందువల్ల ఔటర్ రింగ్ రోడ్కి పక్కనే ఉండడం వల్ల ఆదిబట్లను చాలా వరకు మనం ప్రిఫర్ చేయొచ్చు. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసేసి రెంటల్ ఇన్కమ్తో పాటు విల్లాస్ కల్చర్ కూడా ఎక్కువ, ఎస్పెషల్గా ఆదిబట్ల పరిసర ప్రాంతాల్లోనే చాలా మంది తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఆల్రెడీ విల్లాస్ అక్కడ స్టార్ట్ అయిపోయినాయండి, ఆల్రెడీ అయిపోతున్నాయి. టీసీఎస్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఎకరాలలో విల్లాస్ ఆల్రెడీ వచ్చేసి మనుషులు ఆల్రెడీ నివాసం ఉంటున్నారు. ఆ ముందుకు వెళ్తే లకాసా కానీ, తర్వాత అటు సైడ్ వచ్చేసి మారిచి కానీ, ఐరా కానీ చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా విల్లాస్ని మనకి ఏరియాలో అందుబాటులో తీసుకుంటున్నారు. అంటే చాలా మందికి ఏంటంటే సిటీకి డబ్బులు ఉంటాయి, సిటీకి దూరంగా పోయి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, ఎందుకంటే రేటు ఇంకా తక్కువ వస్తుంది. సో ఇది ఒకవేళ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉన్న ఈ ప్లాట్ కాబట్టి ఈ మున్సిపాలిటీ లిమిట్స్ లో ప్లాట్ ఇప్పుడు కొంటే బెనిఫిట్ ఏముంటుంది? ఇప్పుడు ప్రజెంట్ గా వచ్చేసేసి రియల్ ఎస్టేట్ చాలా వరకు స్తబ్దుగా ఉందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవానికి అయితే ఒక నిజమైన వినియోగదారుడు, నిజమైన ఇన్వెస్టర్, డబ్బులున్న వాళ్ళు ఈ రోజు ఇప్పుడు మార్కెట్ భూమి పైన మీరు పెట్టే పెట్టుబడికి చాలా సరైన అవకాశం అండి ఇది. ఎందుకంటే మార్కెట్ కొంచెం రేజ్ అయినప్పుడు రేట్లు అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఇప్పుడు మార్కెట్ స్తబ్దుగా ఉన్నందువల్ల మేము ఈ రేట్లో ఇవ్వగలుగుతున్నాము. ఇది మార్కెట్లో హైలో ఉన్నప్పుడు మేము 60,000 వరకు కూడా దీన్ని చెప్తున్నాం మేము అప్పుడు. కాబట్టి ఇది ప్రతి వినియోగదారుడు ఇది అబ్జర్వ్ చేయాలండి. దిస్ ఈజ్ ద రైట్ టైం, దిస్ ఇస్ సరైన సమయం. ఇప్పుడు తీసుకుంటేనే ఈ రేట్ అండి, తర్వాత మీకు కావాలన్నా దొరకదు. ఇది మాత్రం నిజమండి.
సార్ మరి ఈ ప్లాట్ ఎప్పటిలోగా రిజిస్ట్రేషన్ చేస్తారు, టైమింగ్ ఏమైనా ఇస్తారా ఏంటి? ఈ ప్లాట్ ఓనర్ నేనేనండి. మీరు ఇమీడియట్గా అనుకుంటే వితిన్ రేపంటే రేపే రిజిస్ట్రేషన్ చేసి వెళ్తే, ఈ రోజు అంటే ఈరోజు రిజిస్ట్రేషన్ చేయగలుగుతాం. మీకు టైం కావాలంటే కూడా మీకు ఖచ్చితంగా టైం ఇస్తామండి. మీరు కొంత భయానక కొంత అడ్వాన్స్ మాకు ఇచ్చిన తర్వాత దాని మీద అగ్రిమెంట్ చేస్తాము. మీరు 45 డేసా 1 మంత్ 2 మంత్స్ అయినా కూడా నేను ఇవ్వగలుగుతానండి. అంతవరకు అంటే ఎవరైనా ఇంకా రాగానే రేట్ ఏమైనా తగ్గిస్తారా, నెగిషియబుల్ ఉంటుందా అనే డౌట్, ఏమైనా తగ్గిస్తారా? మీ రియల్ ఎస్టేట్ ఛానల్ ద్వారా వస్తే ఖచ్చితంగా కొద్ది గొప్ప ఖచ్చితంగా నెగోషియేషన్ చేస్తామండి. కొంతవరకు చేసి వాళ్ళకి ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు మాకు ఒక సింగిల్ ప్లాట్, అది కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో మంచి ప్రాపర్టీ చూపించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 180 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో సింగిల్ ప్లాట్, డైరెక్ట్ ఓనర్, మధ్యలో మీకు ఇక్కడ ఏజెంట్స్ ఎవరు లేరు, డైరెక్ట్ ఓనర్ అనమాట. మీకు ఇంతసేపు మాట్లాడించాను. సో ఎవరైనా కొనాలనుకుంటే వీడియో నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ప్రైస్ కూడా ఈ వీడియో చూసి కాల్ చేస్తే ప్రైస్ కూడా తగ్గిస్తామంటున్నారు. సో ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలంటే కూడా సార్ బిల్డర్ కాబట్టి ఇల్లు కూడా కట్టిస్తారు. సో ఎందుకంటే ఇది క్లియర్ టైటిల్ అనమాట. సో స్పాట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో మీకు ఒకవేళ బ్యాంక్ లోన్ కావాలంటే కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్తూనే ఉన్నారు. సో ఇది మన రియల్ ఎస్టేట్ టీవీలో ఈ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.